ఆనాటి కాంగ్రెస్ పార్టీ మన భారతదేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి 50 సంవత్సరాలు పూర్తి కాబోతున్నది రేపు జూన్ 25 నాటికి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ దినాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమర్జెన్సీ విధించినప్పుడు మొత్తం ప్రజాస్వామిక హక్కులంతా కూడా కాల రాశారు. కార్మిక సంఘాల నాయకులంతా కూడా నిర్బంధించారు, సమ్మెలు చేయకూడదని చెప్పారు. ప్రతిపక్ష నాయకులంతా కూడా జైలులో పెట్టారు. అట్లాగే ఎలాంటి నిరసన కార్యక్రమాలన్నింటినీ కూడా ఉక్కుపాదంతో అణిచివేసినటువంటి చర్యలకు పాల్పడ్డారు. అలాంటి ధోరణితో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ప్రకటించి తన ప్రయోజనాల కోసం పనిచేసింది. ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి ఎన్నికల్లో ఓడించడం అనేది జరిగింది. ఇప్పుడు మన దేశంలో ఉండేటటువంటి పాలకులుగా ఉండేటటువంటి బీజేపీ ఆ రాజ్యాంగ వ్యతిరేక దినంగా ఈరోజు బీజేపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. బీజేపీ ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంది, రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తుంది, ప్రజాస్వామిక హక్కుల్ని నిరాకరిస్తుంది, లౌకికత్వానికి వ్యతిరేకంగా మతోన్మాద రాజకీయాన్ని నడుపుతుంది, సామాజిక న్యాయానికి భిన్నంగా అసమానతలను పెంచి పోషించేటటువంటి వైఖరి కొనసాగిస్తుంది, జర్నలిస్టులని జైళ్లలో పెట్టింది, విద్యార్థి ఉద్యమ నాయకుల్ని జైళ్లలో పెట్టి ఊబా చట్టం కింద నిర్బంధించే కార్యక్రమం చేస్తుంది. ప్రతిపక్ష నాయకుల మీద రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకొని తమకు అనుకూలంగా ఉండకపోతే వాళ్ళ మీద కేసులు, జైళ్ల పాలు చేయడం, అణిచివేయడం లాంటి అప్రజాస్వామిక చర్యలకంతా కూడా పాల్పడుతున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు బీజేపీ ఈ అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నారు. ఆనాడు ఎమర్జెన్సీ కాంగ్రెస్ ప్రకటించినప్పుడు ఆర్ఎస్ఎస్ నాయకులు ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు. ఈనాడు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆ రోజు వ్యక్తం చేశాడు, కాంగ్రెస్తో అనుకూలంగా, ఇందిరాగాంధీతో అనుకూలంగా ఆర్ఎస్ఎస్ నాయకులు వివరించినటువంటి విషయాన్ని ఆ రోజే ఆయన బయటపెట్టినటువంటి సందర్భంలో. కాబట్టి ఎమర్జెన్సీలకు అనుకూలమైనటువంటిది బీజేపీ, నిర్బంధాలకు అనుకూలమైనటువంటిది బీజేపీ, హిట్లర్ వారసత్వంతో ఉన్నటువంటిది బీజేపీ. ఈనాడు కూడా ప్రజా ఉద్యమాల్ని అణిచివేస్తుంది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా. అట్లాగే మతోన్మాద భావాలతోన మతోన్మాద రాజకీయాలను కొనసాగిస్తూ మొత్తం దేశ ప్రజానీకాన్ని విచ్ఛిన్నం చేసి అనైక్యత గురి చేసి అప్రజాస్వామిక విధానాలతోన లౌకికత్వానికి భిన్నంగా రాజ్యాంగ వ్యవస్థను, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి చర్యలకు బీజేపీ పాల్పడుతుంది. ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లయితే పోరాటం చేశారో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నటువంటి బీజేపీ నియంత్రిత నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఎమర్జెన్సీలో సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. కేరళలో దేశంలోనే ముందుండి కేరళ ప్రజలు పోరాటం చేశారు. ఏకే గోపాలన్ పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశాడు. అట్లా సిపిఎం నాయకులంతా కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి, జైళ్లలో పెట్టినటువంటి పరిస్థితి ఆనాడు కొనసాగింది. దాన్ని ఎదుర్కొని సిపిఎం పోరాడింది. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ పేరుతో ఈ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితం చేసి ఈ నయా ఫాసిస్టు ధోరణిలకు వ్యతిరేకంగా పోరాడకపోతే ఆనాటి ఎమర్జెన్సీ రూపంలోనే మరింత తన ప్రయోజనం కోసం, తన అధికార ప్రయోజనం కోసం కార్పొరేట్ శక్తులు, మతోన్మాద శక్తులకు అనుకూలంగా ఇలాంటి నిర్బంధాన్ని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకని వాటికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించడం కోసం దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి, సెమినార్లు, సభలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తుంది.